మన ఇంటి లోపల గోడల పైన మన తాతలు ముత్తాతలు వాళ్ళ ఫోటోస్ అంతా మనం వేసుకొని ఉంటాం. On the walls who hang the photos of grandfathers and great grandfathers. కానీ మనం చూడలేదు. We did not see them. దానికి మాలలు వేసి గౌరవిస్తుంటాము. We garland them and revere them. కానీ దాంట్లో ప్రాణం ఉందా? Is there life in that photo? అతనిలో ప్రేమ ఉంటుందా? Is there love in it? అతని పైన ఉన్నటువంటి యొక్క సంబంధం మనకేమైనా అర్థమవుతుందా? Is there a connection there? కాదు. No. అతను మన ముత్తాత అనేటువంటి అభిమానమే దానిని ఆరాధించటం. It is a feeling that is a grandfather that prompts you to worship. అభిమానమే లేకపోతే Without that feeling, దాన్ని మన ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాం? why should we keep it in the house? అదే విధంగానే ప్రతి దానిపైన కూడా ఒక అభిమానమే, అణుశక్తి యొక్క ఒక అనుమానమే, ఒక విధమైనటువంటి అనురాగమే మన యొక్క నిజమైన భక్తి. This affection, sublime affection, is called devotion. అణుశక్తి యొక్క విశ్వాసమే మన యొక్క భక్తి. And that faith in the atom everywhere is అణువే devotion. దైవము. That atom is God, not lost to us. కనుక దైవత్వాన్ని మనము విశ్వసించినప్పుడే సర్వమును మనము విశ్వసించిన వారమవుతాం. When you believe in divinity, we believe in everything. కనుక విశ్వాసమే మన యొక్క ఆరాధన. Faith is the mainspring.